మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం తీగలాగితే డొంక కదులుతోంది. కేసులో పలువురు సెలబ్రిటీలపై కేసు నమోదైంది. సినీ నటి లిషి గణేష్, శ్వేతను ఎఫ్ఐఆర్లో చేర్చారు పోలీసులు. గతంలో లిషి గణేష్ సోదరి కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆరోపణలున్నాయి. యూట్యూబర్స్గా లిషి గణేష్, సుస్మిత ఫేమస్ అయ్యారు. ఈ కేసులో లిషి గణేష్ను పిలిచి విచారిస్తామంటున్నారు పోలీసులు. హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. మొత్తం 9 మంది పార్టీ చేసుకోగా 3 పోలీసులకు చిక్కారు. పోలీసుల రాకను గమనించిన కొందరు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గదుల్లో డ్రగ్స్ను గుర్తించే కిట్తో పరీక్షించగా కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లుగా తేలింది. వ్యాపారవేత్తలు కేదార్తో పాటుగా సందీప్ పై కూడా కేసు నమోదైంది. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్ డ్రగ్స్ సేవించినట్లుగా తేలింది. నిర్భయ్తో పాటుగా రఘుచరణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ పేరును పోలీసులు చేర్చారు. ఎఫ్ఐఆర్లో 8వ నిందితుడిగా చేర్చారు. కొకైన్తో డ్రగ్ పార్టీ జరుగుతున్నట్లుగా సమాచారం రావడంతో ఎస్ఓటి పోలీసులు సోమవారం రాడిసన్ హోటల్పై దాడి చేసి సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న ముఠాను అరెస్ట్ చేశారు. ఈ పార్టీ జరుగుతున్న సమయంలో క్రిష్ అదే హోటల్లో పార్టీ నిర్వాహకుడు వివేకానంద్తో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పార్టీ జరిగిన గదిలో దాదాపు అరగంట పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. క్రిష్ పేరు తెరపైకి రావడంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది. ఇతరుల పాత్రలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ కేసులో మాదాపూర్ డీసీపీ కీలక విషయాలు వెల్లడించారు. డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ని అదుపులోకి తీసుకున్నామంటూ తెలిపారు. వ్యాపారవేత్త వివేకానంద్కు అబ్బాస్ కొకైన్ డెలివరీ చేసినట్లుగా నిర్ధారించారు. లిషి, శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారంటూ చెప్పారు. చరణ్ బెంగళూరులో ఉన్నాడంటూ తెలిపారు. డైరెక్టర్ క్రిష్ కూడా ఆ పార్టీలో ఉన్నట్లుగా తెలిపారు. ఆయన విచారణకు సహకరిస్తానంటూ చెప్పినట్లుగా డీసీపీ చెప్పారు. వివేకానంద, కేదార్, నిర్భయ్ కొకైన్ సేవించినట్లుగా తెలిసిందంటూ తెలిపారు. మిగిలిన వాళ్ళు సేవించారా లేదా అనేది పరీక్షలో నిర్ధారిస్తామన్నారు. అబ్బాస్ మంజీరా గ్రూప్లో గతంలో పనిచేశాడంటూ నిర్ధారించారు. వివేకానంద ఆర్డర్ మేరకు అబ్బాస్ సప్లై చేశాడంటూ తెలిపారు. విచారణ ప్రారంభించామని, రిమాండ్ రిపోర్టులో అన్ని విషయాలు వెల్లడిస్తామంటూ తెలిపారు. కన్జంప్షన్ ఆఫ్ కొకైన్ ఇన్ రాడిసన్ బ్లూ హోటల్లో ఈ కేసులో అక్కడికి కొకైన్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అని అక్యూజ్డ్ ఎవరు ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నాం. ఇంకా విచారణ ముందువరుతుంది. అతని స్టేట్మెంట్స్లో దాదాపు ఒక 10 సార్లు అతను డెలివరీ చేసిండు. అలాగే సేమ్ ప్లేస్లో కూడా ఈ పార్టీ జరిగినాయి. తర్వాత దీనికి సంబంధించిన మిగతా అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు, లిచి, శ్వేత, సందీప్ వాళ్ళంతా అబ్స్కాండింగ్ అయ్యారు. వాళ్ళని కూడా వెతుకుతున్నాము. అండ్ చరణ్ అని ఎవరు ఉన్నారు, అతను బెంగళూరుకి వెళ్ళిండు అండ్ హెస్ బిన్ కాంటాక్టెడ్, వస్తున్నాను అంటున్నాడు. అండ్ క్రిష్ అనే అతను కూడా ఎగ్జామినేషన్కి హాజరవ్వాలని ఈజ్ ఆల్సో కమింగ్. ఈ కేసులో ఇంకా సప్లయర్ చైన్ కూడా మనం వెతుకుతున్నాము. అలాగే ఈ కేసెస్లో ఇలాంటి ఎన్ని సార్లు ఇలాంటి పార్టీ జరిగినాయి, అలాగే దీనికి ఎవరెవరు రెగ్యులర్గా వచ్చేటువంటి మెంబర్స్ ఎవరు, దీనిపైన ఇంకా ఇంట్రాగేషన్. రిజిస్టర్ చేసిన కేసు 259/2024 కన్జంప్షన్ ఆఫ్ కొకైన్ ఇన్ రాడిసన్ బ్లూ హోటల్లో ఈ కేసులో అక్కడికి కొకైన్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అని అక్యూజ్డ్ ఎవరు ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నాం. ఇంకా విచారణ ముందువరుతుంది. అతని స్టేట్మెంట్స్లో దాదాపు ఒక 10 సార్లు అతను డెలివరీ చేసిండు. అలాగే సేమ్ ప్లేస్లో కూడా ఈ పార్టీ జరిగినాయి. తర్వాత దీనికి సంబంధించిన మిగతా అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు, లిచి, శ్వేత, సందీప్ వాళ్ళంతా అబ్స్కాండింగ్ అయ్యారు. వాళ్ళని కూడా వెతుకుతున్నాము. అండ్ చరణ్ అని ఎవరు ఉన్నారు, అతను బెంగళూరుకి వెళ్ళిండు అండ్ హెస్ బిన్ కాంటాక్టెడ్, వస్తున్నాను అంటున్నాడు. అండ్ క్రిష్ అనే అతను కూడా ఎగ్జామినేషన్కి హాజరవ్వాలని ఈజ్ ఆల్సో కమింగ్. ఈ కేసులో ఇంకా సప్లయర్ చైన్ కూడా మనం వెతుకుతున్నాము. అలాగే ఈ డ్రగ్స్ కేసు విచారిస్తున్న నేపథ్యంలో లిషి గణేష్, శ్వేత, సందీప్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే క్రిష్ జాగర్లమూడి పేరు కూడా
నమోదు చేసిన నేపథ్యంలో విచారణకు ఆయన సహకరిస్తారంటూ ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి లిఖితని అడిగి తెలుసుకుందాం. లిఖిత, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఈ కేసు విచారణలో భాగంగా దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి క్రిష్ జాగర్లమూడి పేరు 8వ స్థానంలో ఉంది. ఆయనకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఆయన కన్జ్యూమ్ చేశారా లేదా కొకైన్ అనేది ఏమైనా తెలుస్తుందా? అలాగే పరారీలో ఉన్న వారికి సంబంధించి ఎలా చర్యలు తీసుకుంటున్నారు, ఎలా వెతుకుతున్నారు, వారి గురించి డీటెయిల్స్ ఏంటి కేసు విచారణకు సంబంధించి? రైట్ నందు, ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు ఎవరైతే కేదార్నాథ్, వివేకానంద, నిర్భయ్కు సంబంధించి డ్రగ్స్ టెస్టులు చేయగా అందులో పాజిటివ్ వచ్చింది. వారు కొకైన్ తీసుకున్నట్టుగా కూడా వారి టెస్టులో నిర్ధారణ అయిన వెంటనే వీరిని పోలీసులు అరెస్ట్ అయితే చేయడం జరిగింది. మిగతా ఎవరైతే 7 ఉన్నారో అందులో దాదాపు ఒక 3 మాత్రము పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క లిస్ట్ తీయగానైతే ఒక్కొక్కరిగా సినీ తారలు, అలాగే రాజకీయవేత్తలు, బడా వ్యాపారవేత్తల కుమార్తెలు ఇందులో ఉన్నట్లయితే తెలుస్తోంది. వీరికి సంబంధించి కూడా వారు నిజంగా డ్రగ్స్ తీసుకున్నారా లేదా, ఈ యొక్క పార్టీలో ఎవరెవరు ఉన్నారు అనే వివరాలు కూడా త్వరలోనే బయటికి రానున్నాయంటూ కూడా పోలీసులు ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. ఇక క్రిష్ జాగర్లమూడికి సంబంధించి అయితే ఆయన ప్రతిసారి కూడా ఆ యొక్క హోటల్ కి ఏవైనా పార్టీలు ఉన్నప్పుడు లేదా సరదాగా ఆ యొక్క హోటల్ కి వెళ్ళి ఏదైనా స్టోరీ డిస్కషన్ కి కావచ్చు, లేకపోతే నార్మల్ గా ఎవరైనా సినీ తారలను కలవడానికి కావచ్చు, తన ఫ్రెండ్స్ కి సంబంధించిన పార్టీలకు కావచ్చు, ఇలాంటి వాటికి తాను హాజరవుతానని కూడా క్రిష్ ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క పార్టీకి సంబంధించి ఆ రోజు పార్టీకి వెళ్ళాను, కానీ కాకపోతే నేను కేవలం 6:30 సాయంత్రం 6:30 నేను వచ్చేసాను ఇంటికి. నాకు ఆ యొక్క డ్రగ్స్ పార్టీకి సంబంధం అయితే లేదు అని క్రిష్ అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా తమకు విచారణకు సంబంధించి తాను సహకరిస్తానని, ఎప్పుడు విచారణకు పిలిచినా కానీ వస్తాను, అలాగే ఏ టెస్ట్ కైనా నేను రెడీ అంటూ కూడా క్రిష్ చెప్పినట్లయితే ఆల్రెడీ పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇక మిగతా పారిపోయిన వారు ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు ఆల్రెడీ బెంగళూరులో ఉన్నారనేది తెలుస్తుంది. మిగతా వారికి సంబంధించి వారి యొక్క ఫోన్లు, అలాగే వారి స్నేహితులు, బంధువుల నుండి సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మిగతా ఎవరైతే తనకు కాంటాక్ట్ లో ఉంటారో వారికి సంబంధించి కూడా కొంతవరకు నిఘా అయితే పెడుతున్నట్లు తెలుస్తుంది. ప్రతి చోట కూడా పోలీసులు ఇప్పటికే అలర్ట్ గా ఉన్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటారు అనే విషయాన్ని కూడా ఆల్రెడీ చాలా కాన్ఫిడెంట్ గా పోలీసు అధికారులు మనకు తెలపడం జరుగుతుంది. ఇక ఈ డ్రగ్స్ ఎవరి దగ్గర నుండి వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనే వివరాలకు వచ్చేసరికి అయితే అలీ అబ్బాస్ అనే అతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి ఏ విధంగా డ్రగ్స్ సప్లై అవుతుంది, ఎవరు ఈ ముఠాలో భాగంగా ఉన్నారు, ఎక్కడి నుండి డ్రగ్స్ వస్తుంది, ఏ దేశం నుండి వస్తుంది, హైదరాబాద్ కు ఏ విధంగా వస్తుంది, ఎవరు తీసుకుంటున్నారు, తీసుకొని ఎవరెవరికి వాళ్ళు అమ్ముతున్నారు అనే వివరాలు కూడా త్వరలోనే బయటికి తెస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది. నందు, ఓకే, అంటే ఇండస్ట్రీకి సంబంధించి కూడా మరికొన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఊహాగానాలు కూడా లేకపోలేదు. ఈ కోణంలో ఎలాంటి చర్చ జరుగుతుంది అసలు? ఇప్పటికే డ్రగ్స్ కేసులో చాలా వరకు మనం గతంలో కూడా చూసాం, చాలా మంది సినీ తారల పేర్లు అయితే బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఇందులో తాజాగా చూసుకున్నట్లయితే హీరో సందీప్ కిషన్ కావచ్చు, అలాగే డైరెక్టర్ క్రిష్ కావచ్చు, కొంతమంది యూట్యూబర్స్ పేర్లు కూడా మనకు యూట్యూబ్ లో నటించే వారి పేర్లు కూడా బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే ఎవరెవరు ఈ యొక్క వారికి సంబంధించి కాంటాక్ట్స్ ఎవరికైతే ఉంటాయో వారు కూడా తీసుకున్నారా లేదా అనే వివరాలు మాత్రం టెస్టులు చేస్తేనే బయటికి వస్తుంది అని అయితే ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. కానీ వీరికి కొంతవరకు వారి ఫోన్ సంభాషణలు కావచ్చు, లేదా వాట్సాప్ చాటింగ్లకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిలో కూడా కొంతవరకు ఈ పార్టీకి సంబంధించిన వివరాలు అయితే బయటికి వస్తున్నాయి. కానీ ఈ ఏదైతే డ్రగ్స్ కు సంబంధించిన వివరాలు అవి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తెలియాలంటే వారు ముందుగా ఈ యొక్క విచారణకు హాజరయ్యి వారు సహకరిస్తేనే ఈ వివరాలన్నీ కూడా బయటకు వస్తాయని అయితే ఇప్పటికే పోలీసు అధికారులు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంటర్నల్ గా కొంతవరకు ఇది ఎంతవరకు వాస్తవము ఏంటిది, ఎవరెవరు ఈ యొక్క పార్టీలో పాల్గొన్నారు, ఈ డ్రగ్స్ కేసు కేవలం ఈ యొక్క పార్టీలో కాకుండా ఇంతకు ముందు కూడా డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా, ఏ పార్టీస్ లో వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు, ఏ సమయాల్లో తీసుకున్నారు అనే వివరాలు కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా వీరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇండస్ట్రీలో ఈ కేవలం కొంతమందితోనే ఉన్నాయి, ఇంకా ఎంతమందితో
వారికి సంబంధాలు ఉన్నాయి అనే వివరాల పైన కూడా చాలా వరకు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. త్వరలోనే ఈ విషయం పైన పూర్తి స్థాయిలోనైతే వివరణ ఇస్తామంటూ అధికారులు అయితే చెప్తున్నప్పటికీ కూడా మనకు కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఆ యొక్క పార్టీలో దాదాపుగా 50 మందికి పైగా ఉన్నారు. అందులో చాలా మంది సినీ తారాలు, అంతేకాకుండా రాజకీయవేత్తలు, బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది నందు. రైట్ థ్యాంక్ యూ లిఖిత.